పాలు పొందడానికి ముందు దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 13. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. 13వ అధ్యాయము మొదటి వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్నపు వేళలో మీ బల్ల చుట్టూ కూడి వచ్చిన వారంగా ఉంటున్నాం. మీ యొక్క శరీరమునకు మీ రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క రొట్టెలో ద్రాక్షరసములో పాలు పొందడానికి ముందుగా మమ్మల్ని పరీక్ష చేసుకోవాలని మీరు ఆజ్ఞాపిస్తూ వచ్చినారు. తను తాను పరీక్షించుకొని అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలనని చెప్పినారు. కనుక పరీక్షించుటకు అవసరమైన మీ మాటలు మీరు మాకు అనుగ్రహించండి. నిలబడుతున్నాను మీ సిలువ చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క శ్రమల కాలంలో, శ్రమల దినాల్లో మనం ఉన్నప్పుడు ఆ సంభవాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. గత ప్రార్థనా కూడికలో గెత్సెమనే యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గెత్సెమనేలో దేవుడు ఏమి నేర్పిస్తూ వచ్చినాడు అనేటువంటి సంగతి చూస్తూ వచ్చినాం. ఇప్పుడు బ్యాక్ ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. గెత్సెమనే కంటే ముందుగా ఏం జరిగింది అనేటువంటి సంగతులు ఈ దినాన ప్రభు చిత్తమైతే కొన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూసుకునే వారంగా ఉన్నాం. మేడగదిలో యేసు ప్రభువారు బోధించిన ఆత్మీయమైనటువంటి పాఠములు, ద స్పిరిచువల్ లెసన్స్ ఫ్రమ్ ద అప్పర్ రూమ్. ఆత్మ సంబంధమైన పాఠాలు మేడగదిలో ఏమి నేర్పించినాడు. ఇప్పుడు ఇంతకీ ఆ మేడగదిలో కూర్చున్న వారికి ఆయన ఒక పేరు పెట్టినాడు. ఏం పేరు పెట్టినాడు? మొదటి వచనం, 13వ అధ్యాయము మొదటి వచనం. లోకములో నున్న తన వారిని ప్రేమించి. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే, హీ లవ్డ్ హిజ్ ఓన్. ఆయన వారిగా ఎవరైతే తమను తాము క్లెయిమ్ చేసుకుంటున్నారో వారిని ప్రేమించినాడంట. వారు ఎక్కడున్నారు అని అంటే, విచ్ వర్ ఇన్ ద వరల్డ్. ఎవరైతే లోకములో ఉన్నారో, ఎంతకాలం ఉంటారు ఇంకా లోకంలో వాళ్ళు? లోకం ముగిసిపోతుంది కదా, ఆ ప్రభు రాబోతున్నాడు కదా. రాబోతే ఆయన వచ్చిన తర్వాత ఆయన లోకములో ఉన్న తన వారిని అందరిని కూడా ఆయన తీసుకొని పోతాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే, ఎవరు తనవారు? మనం ఆయన వారమేనా? ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను, ప్రభుని వాడను. ఏమంటున్నా? ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవిస్తా, నీ కొరకై ఈ మిగిలిన జీవితాన్ని అంతా నీ కొరకై గడుపుతా. ఆ తీర్మానం మనలో ఉంటే ఈ మాటలు కూడా మనకే. అర్థమైందండి? అందుకని అంటున్నాడు, లోకములోనున్న తన వారిని ఏం చేస్తున్నాడంట? ప్రేమించినాడు. ఎంతవరకు ప్రేమించినాడంట? అంతము వరకు
ప్రేమించినాడు. కనుక అప్పుడు మనము ఆయన వారంగా చేయబడ్డాం, ఆయన ప్రజలంగా చేయబడ్డాం. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఆయన వారంగా అయ్యాం, ఆయన పిల్లలంగా అయినాం, ఆయన సంతతిగా అయినాం, ఆయన బిడ్డలంగా అయినటువంటి మనలనంట ఆయన కూడా ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంతవరకు ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడట, అంతము వరకు ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అంతము వరకు ప్రేమించడానికి ఇష్టపడినటువంటి గుంపుతో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మొదటిగా ఏం జరిగింది? ఆ మేడగదిలో మొదటి అనుభవాన్ని మనం చూసేవారంగా ఉంటున్నాం. 13వ అధ్యాయము 4వ వచనం చదవండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. నీళ్లు పోసి శిష్యుల పాదములు కట్టుకును, తాను కట్టుకుని తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. 7వ వచనం నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, యేసుప్రభు వారు ఒక పని చేస్తున్నారు. ఆయన ఏం చేసినారంట? భోజన పంక్తి నుండి లేచి ఆయన ఏం చేసినారు? తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తుమాలు తీసుకొని నడుమునకు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడిగినాడు. ఇప్పుడు మన సమాజంలో లేదు కానీ కొన్ని సమాజంలో ఉంది. ఏంటంటే మరి ఈ శ్రమ దినాల్లో ఇది కూడా ఒక అకేషన్. ఏం చేస్తారు? వాళ్ళు పాదాలు కడుగుతారు. ఇది కూడా వాషింగ్ ఆఫ్ ద ఫీట్ అనేది ఒక ఫెస్టివల్, లేదంటే ఒక పండగ ఆచరిస్తారు వాళ్ళు. అప్పుడు పేతురికి తెలియలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? ఇప్పుడు నీకు తెలియదు ఇది, కానీ ఒక దినాన నువ్వు దీని అనుభవాన్ని గురించి తెలుసుకుంటావు. ఇప్పుడు భౌతికంగా ఆ పాదాలు కడుగుట అనేటువంటి దాన్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే, అది మనకి నేర్పించే సత్యమేంటి అని అన్నట్లయితే ఒకటి దానికి పేరు పెట్టినాడు. ఏమని పేరు పెట్టినాడంటే సర్వెంట్ లీడర్షిప్ అని పేరు. అంటే ఏంటంట? ఎవరైతే నాయకుడుగా ఉండాలనుకుంటారో, ఎవరైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో, ఎవడైతే పెద్దవాడుగా ఉండాలనుకుంటాడో వాడు ఏం చేయాలంటండి? సేవకుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? సేవకుడుగా ఉండాలి. భౌతికంగా మనం చూస్తే నాయకుడు ఎక్కడైనా కాళ్ళు కడుగుతాడా? గొప్పవాడు ఎవరి కాళ్ళైనా కడుగుతారా? మీరు బాగా ఆచారాన్ని మరి చాలా దేశాల్లో చూస్తేనట, వాళ్ళ ఇంట్లో బానిసలు ఉంటారంట. వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు, ఈ బానిస వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడుగుతాడు. బానిస వెళ్ళి, మనకి ఆతిథ్యానికి పిలిచిన మనం కూడా కడగం, ఎవరు కడుగుతారట? మన ఇంట్లో ఉండేటువంటి బానిస వెళ్ళి వచ్చిన వాళ్ళ యొక్క కాళ్ళు ఏం చేయాలా? కడగాల. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అప్పగించుకుంటున్నాడు. ఏ విధంగా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు? అందుకనే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతూ వచ్చింది. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10 and verse 45, 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును. ఎందుకు రాలేదంట? పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణమునిచ్చుటకును వచ్చినాడు. అందుకనే సిఎంసి అనేటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఆ హాస్పిటలే ఈ మాట మీద కట్టబడింది. ఈ మాట మీదే అంటే పరిచారము చేయించుకుంటూ కాదు యేసుప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది,
పరిచారము చేయుటకు ఆయన వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియులారా, మరి మన పరిస్థితి ఏంటి? ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలువబడేటువంటి మనం గొప్పవారంగా ఉండడానికి మరి పిలువబడలే. గొప్పవారంగా ఉండమా అంటే అది సంగతి పక్కన. ఎందుకు ఉండం? గొప్పవారంగానే ఉంటాం. కానీ ఎలాంటి గొప్పవారంగా ఉంటాం? సేవకులైన నాయకులుగా ఉండాలి. అర్థమైందండి? సేవకులైన నాయకులు. మొన్న ఈ మధ్యకాలంలో మేము సేవకులు కూడికి వెళ్ళినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చినారు పెద్దలైన వాళ్ళు. మేము మామూలుగా భోజన బల్ల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు వాళ్ళు చెప్తూ వచ్చినారు. భక్సింగ్ గారు ఏమి నేర్పించినారు తరువాత తరానికి అని అంటే, ఆయన మానవుడు మొదటగా ఏ విధంగా సేవకుడిగా ఉండాలి, ఆ సేవకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా నాయకుడు అవుతాడు అనేటువంటిది నేర్పిస్తూ వచ్చారట. ఈ దినాల్లో ఆ ఫస్ట్ పార్ట్కి ఎవరు ప్రాముఖ్యత ఇవ్వడానికి ఇష్టపడట్లే. అందరికీ ఏమనుకుంటారు? నాయకుడిగా ఉండాలి అని కోరుకుంటారు. సరే, మీకు నాయకుడిగా ఉండాలి, నాయకుడిగా ఉండండి అంటే కూడా నాయకుడిగా ఉండట్లేదు. అర్థమైందా? మీకు టాయిలెట్లు కడిగిన అనుభవం ఉందా లేదా? లేకపోయినా పర్లేదు, పాటలు పాడండి. మీకు మరి మందిరాలు శుభ్రపరిచే అనుభవం ఉందా లేదా? లేకపోయినా పర్వాలేదు, పాటలు పాడండి, వాక్యం చెప్పండి అంటే కూడా రావట్లేదు. అంటే ఇప్పుడు మనుషులకి ఏమైపోయింది? అటు సేవకులుగా ఉండడానికి ఇష్టం లేదు, నాయకులుగా ఉండడానికి కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఎంత ఇబ్బంది చూడండి. సేవకులుగా ఉండడానికి ఇష్టం లేదు, నాయకులుగా ఉండడానికి కూడా ఇష్టం లేదు. మరి ఏ ఉద్యోగమో తెలియదు కానీ స్టీల్ ప్లాంట్లో నేను జాయిన్ అయ్యేటప్పటికే నేను సుమారుగా 2.5-3 సంవత్సరాలు మంచి మరి చోట్ల పనిచేసి వచ్చాను. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో పనిచేసి వచ్చాను, భారత్ డైనమిక్స్లో పనిచేసి వచ్చాను. భారత్ డైనమిక్స్లో పనిచేసినప్పుడు ఈ పృథ్వీ మిజైల్ ఇండిజినైజ్ చేయడానికి దానికి కావలసినటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా మా చేతులతో తయారు చేసి ఆ పృథ్వీ మిజైల్ని ఆ మెకానికల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అసెంబ్లీ చేసి పృథ్వీ మిజైల్ని తయారు చేశారు. తర్వాత మిలాన్ అనేటువంటి రష్యన్ మిజైల్ ఉంది. ఆ రష్యన్ మిజైల్కి సంబంధించినటువంటి పృథ్వీ మిజైల్ ఇండియాకి సంబంధించింది, మిలాన్ మిజైల్ రష్యన్ది. దానికి సంబంధించిన స్పేర్స్ అన్నీ తీసుకుని టెస్ట్ చేసి అవే మళ్ళీ ఇండియాలో తయారు చేయించి మిజైల్ తయారు చేసేటువంటి మంచి చోట్ల డిఫెన్స్లో పనిచేశాను. అయినా నన్ను ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఒక ట్రైనీగానే జాయిన్ చేసుకున్నారు. ఎలా జాయిన్ చేసుకున్నారండి? ఒక ట్రైనీగానే. అప్పుడు నాకు స్టైఫండ్ మరి 700 రూపాయలు. ఎంతండి? 700 రూపాయలు. 700 రూపాయలకే నేను స్టీల్ ప్లాంట్లో ఉద్యోగానికి జాయిన్ అయ్యాను. ఏమన్నారంటే, మేము అలాగే జాయిన్ చేసుకుంటాం, నువ్వేదో పెద్ద ఉద్యోగం చేసి వచ్చి అప్పటికే నాకు సుమారుగా 27,000 రూపాయల జీతం. అప్పటికి నాకు ఎంత జీతం అండి? 27,000 రూపాయల జీతం. కానీ 700కి 1000 రూపాయలకి సంవత్సరన్నర పనిచేశాను. ఎందుకంటే నాకు స్టీల్ ప్లాంట్లో పనిచేయాలనే ఆసక్తితో. అర్థమైందండి? ఎందుకు పనిచేశాను? నేను స్టీల్ ప్లాంట్లో పనిచేయాలి. స్టీల్ ప్లాంట్లో పనిచేయాలంటే ఎలా జాయిన్ అవ్వాలా? నువ్వు ట్రైనింగ్ సెంటర్లోనే జాయిన్ అవ్వాలా. సరే, ఎంత అన్యాయం అంటే చెప్తాను. స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన తర్వాత 15 రోజులకే మీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు. మరి అబద్ధం ఆడం కదా. నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి, స్టీల్ మెల్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఫర్నేస్ దగ్గర పనిచేశాను, ఆర్క్ ఫర్నేస్ కానీ ఇండక్షన్ ఫర్నేస్ కానీ ఆ మిల్స్లో కానీ నా టెస్టింగ్ ల్యాబుల్లో కానీ ఇవన్నీ నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి అని అంటే నడువైతే SMS కానీ 15 రోజులకే తీసుకెళ్ళిపోయారు. ఎన్ని రోజులు తీసుకెళ్ళిపోయారండి? జీతం ఎంత? 700. మాకే ఎక్స్పీరియన్స్ లేదన్న వాళ్ళు 6 నెలలు సంవత్సరం ట్రైనింగ్ సెంటర్లోనే ఉన్నారు. ఇది భౌతికమైన సంగతులు చెప్తున్నాను. కానీ ఏంటంటే నువ్వు జాయిన్ అవ్వాలి అని అంటే ఎలా జాయిన్ అవ్వాలట? ట్రైనీగానే జాయిన్ అవ్వాలి. నువ్వు నేర్చుకోవాలి, ప్రభు పని నేర్చుకోవాలి, ప్రభు సంగతులు నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న తర్వాత ఆ సేవకత్వంలో నుండి నాయకత్వం రావాలి. ఈ దినాల్లో ఎవరికది ఇష్టం లే. కనుక ఇప్పుడు ఇక్కడ ఇదేం నేర్పించేది ఏంటి అని అన్నట్లయితే, నిజమైన నాయకుడు
ఇతరులను సేవించడానికే ఇష్టపడతాడట. వాళ్ళ మీద పెత్తనం చేయడానికి ఇష్టపడ్డు. వాళ్ళ మీద పెత్తనం చేయడానికి ఇష్టపడ్డు. అంటే వాళ్ళతో కఠినంగా వ్యవహరించడానికి ఇష్టపడ్డు. దాని గురించి ఇంకొక సంగతి చెప్తూ వచ్చినాను కదా, భగత్ సింగ్ గారి గురించి అని చెప్పేది ఏంటంటే, కాన్వకేషన్ జరుగుతున్నటువంటి దినాలలో ఎవరి పని అందరూ చేసేసుకున్న తర్వాత, చాలా వేల మంది వస్తారు కదా, అన్ని పనులు చేసేసుకున్న తర్వాత, మరి ఆయన ప్రార్థన అన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పెద్ద వెదురు గంపోటు పట్టుకునేవారట. వెదురు గంపోటు పట్టుకుని వాళ్ళు వేరేసిన తర్వాత కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము చాలాసేపు చదువుకుంటాం, అర్థమైందండి. అలాగని చెప్పి మీరు ఎవరో పని చేయట్లేదని అనట్లే, అలాగని మీరు ఎవరో పని చేయట్లేదని అనట్లే. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా పని ఉంటుంది. కావాలంటే దొంగచాటుగా చూడండి ఏమేం పనులు ఉంటాయి అనేది, అర్థమైందా. కనుక అప్పుడు ఏం చేసేవారంటే, ఆయన పెద్ద తట్ట తీసుకుని వెతుకుతా కాంపౌండ్ అంతా తిరిగితేనంట మళ్ళీ ఆయన బుట్టకు సరిపడిన గ్లాసులు తాగి, అప్పుడు ఏంటి, ఏం గ్లాసులు అంటే, ఏం గ్లాసు అంటారండి, సీమండి గ్లాసులు. ఇప్పుడు ఈ రోజుల్లో లాగా మనకు డిస్పోజబుల్, తాగి ఒకడు 10 తాగేస్తాడు, ఒకంగా ఈ గ్లాసు తాగేసి పడేస్తాడు. అప్పుడు అలా కాదు, ఏం గ్లాసులు అండి, సేవండి గ్లాసులు. ఆ సేవండి గ్లాసులు తాగేసి అక్కడ వదిలేస్తే అవన్నీ పోగు చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి చక్కగా కడిగి కిచెన్లో పెట్టేవారంట. అంటే అందరూ పనిచేశారు. పని చేసినప్పటికీ కూడా ఇంకా ఏదో ఒకటి ఎక్కడో చోట మిగిలి ఉంది. మిగిలి ఉన్నటువంటి పని ఆయన ఆ పని చేసిన వాళ్ళని పిలిచి, ఏంది ఇలా చేసినావు ఇక్కడ ఎలా చేయలేదు అనేటువంటి వారు కాదు. ఆయన అంతటా ఆయన తన పని చేసుకుంటూ ఉండేవారు. అది సేవకత్వములో నాయకత్వం. ఇప్పుడు పేతురికి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు పేతురు, నువ్వు ఎందుకు వచ్చావో నన్ను వెంబడించడానికి, ఎందుకంటే పేతురు దగ్గర బోలెని డబ్బులు ఉన్నాయి, అర్థమైందండి. పేతురు చాలా ధనవంతుడు. డబ్బుల కోసం నా దగ్గరికి రాలే, రొట్టెల కోసం నా దగ్గరికి రాలే. నువ్వు వచ్చింది తప్పకుండా ఏమవుదామని వచ్చావంటే, నా తర్వాత నెక్స్ట్ పొజిషన్లో నువ్వు ఉండాలని ఆశపడి వచ్చావు. ఏమొచ్చావు, నా తర్వాత పొజిషన్ కావాలి నీకు. నా తర్వాత పొజిషన్ నీకు రావాలంటే నువ్వేం పని చేయాలా, నువ్వు పాదాలు కడగవలసిందే. మీరు ఒకరితో ఒకరు ఈ విధంగా జీవించవలసిందే. మీరు ఒకరితో ఒకరు ఈ విధంగా చేయవలసిందే. కారణం ఏంటంటే, నేను మీకు మాదిరి ఉంచిపోతున్నాను. ఒకవేళ మీలో అనుకోవచ్చు, అక్కడ తర్కం కూడా వచ్చింది ఆ మేడగదిలో, మనలో ఎవడు గొప్పోడు, నెక్స్ట్ ఎవరు కూర్చోబోతున్నారు ఆయన పక్కన, ఆ సీట్లో ఎవరు కూర్చోబోతున్నారు, ఇవన్నీ మాకు తెలుసు. ఎక్కడన్నా సేవకులు కూడికి వెళ్ళినాం అనుకోండి, ఎవరో ఒక పెద్ద ఆయన వస్తారు. పెద్ద ఆయన వచ్చిన తర్వాత ఈ సేవకులు ఏమైనా తక్కువ వాళ్ళ, అసలు ఆయన దరిదాపుల్లో అనుకోండి ఎవరిని నిలబడినెవరు ఫోటో తీసుకోవడానికి. ఏం తీసుకోవడానికండి, ఫోటో తీసుకునేటప్పుడు ఒక్కొక్కరు పక్కకు వచ్చి ఇలా గెంటేస్తూ ఉంటారు. అంటే ఏం కోరుకుంటున్నారు, ఫోటోలో పడేటప్పుడు కూడా ఎక్కడ ఉండాలంట, ఎవరో ఒక ఆయన వచ్చారు కదా పెద్ద ఆయన పక్కనే ఉండాలి. అదే మానవ బలహీనత, మానవ సంబంధమైనటువంటి బలహీనత. కనుక ఇప్పుడు పేతురికి ఏం నేర్పిస్తున్నాడంటే ఆయన, ఒకవేళ నువ్వు నాయకుడు ఉండాలనుకుంటున్నావు కదా, నువ్వు ఒక గొప్పవాడు ఉండాలనుకుంటున్నావు కదా, నా తర్వాత పరిచర్య అంతా నువ్వు చేపట్టాలని అనుకుంటున్నావు కదా, అయితే ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని అన్నట్లయితే, మరి నేను ఏ విధంగా శిష్యులు పాదాలు కడుగుతూ వచ్చినాను, నేను బోధకుడిని అని పిలుస్తున్నారు మీరు, నన్ను ప్రభువు అని పిలుస్తున్నారు, పిలవడం మంచిదే. అయితే మీరు ఎలా ఉండాలా, మిమ్మల్ని మీరు తగ్గించుకున్న వారుగా ఉండాలా. దీనికి రెండు కారణాలు చెప్తున్నాడు. ఏంటది, 14వ వచనం, 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. ఏంటంటండి, కడుగవలసిన అంటే ఆప్షన్ ఏమైనా ఉందా, మీకు ఇష్టమైతే కడగొచ్చు, లేకపోతే పర్లేదులేండి, లేకపోయినా పర్వాలేదు, మీరు చదివితే చదవచ్చు, చదవకపోయినా పర్వాలేదు అని ఉందా, లేదు. కడుగవలసినదే, ఇంకో మార్గం ఏమీ లేదంట. ప్రభు యొక్క పనిలో ఒక నాయకుడుగా నేను ఉండాలి అని అన్నట్లయితే సేవకుని యొక్క అనుభవములోనికి, లేదంటే బానిస యొక్క అనుభవంలోనికి వెళ్ళి అక్కడి నుండి మనము అవ్వాలి. కనుక ప్రియులారా, మొదటి పాఠం ఏంటంట,
ఏం చేయాలా? మనలను మనము తగ్గించుకోవాలి. మేడగదిలో మనకు నేర్పించేటువంటి మొదటి పాఠం ఏంటన్నట్లయితే, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. కనుక మొదటి పాఠం ఏంటన్నట్లయితే సర్వెంట్ లీడర్షిప్ అనేటువంటిది ఆయన మనకి నేర్పిస్తూ వచ్చినాడు. తను తాను తగ్గించుకోవడం వలన ఏమీ అయిపోదు. ఎప్పుడు తగ్గించుకోగలము అని అంటేనంట, మనలో ఉండేటువంటి నేను అనేటువంటి అంశం సిలువేయబడాలంట. ఏమంశం సిలువేయబడాలండి? నేను అనేటువంటి అంశం. ఆ నేను అనే దగ్గర చదువు, నేను అనే దగ్గర సమాజంలో ఏదో మనం పెట్టుకున్నటువంటి అర్హత, నేను అనే దగ్గర మన ధనము, నేను అనే దగ్గర ఇంకా ఏవో అవన్నీ ఏం చేయబడాలా? సిలువ వేయబడాలా. ఎప్పుడు నేను అనేటువంటిది సిలువ వేసుకోలేమో అప్పుడు మనం ప్రభు కొరకు జీవించలేం. కాళ్ళు పట్టుకోవడం అంటే మాటలండి, కాళ్ళు పట్టుకోవడం అంటే మాటల. అందుకని కొన్ని సమాజాల్లో మరి ఈ అకేషన్లోనైనా ఏం చేస్తారు అంటే అంటే సంతోషంగా పెద్దలైన వాళ్ళకి, మరి దైవజనులైనటువంటి వారికి మరి అదే ఆచారాలు బయట కూడా ఉన్నాయి కదా. ఏం చేస్తారు? స్కూల్స్లో కూడా చేయిస్తున్నారు ఈ మధ్యన. తల్లిదండ్రులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు గడిగించి ఇవి చేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు మనల్ని మనం కొట్టివేసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం కొట్టివేసుకుంటామో అప్పుడే ప్రభు మనలను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. కానీ ప్రభు సన్నిధిలో మనం గొప్పవాళ్ళంగా చేయబడాలంటే షార్ట్ కట్ మెథడ్ అనేటువంటిది ఏమీ లేదు. కనుక ఇది నేర్పిస్తూ వచ్చినాడు. రెండవ పాఠం ఏమి నేర్పిస్తున్నాడు? రండి, 13వ అధ్యాయము యోహాను సువార్త 34-35 వచనాలు. 34-35 వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని, మరి అప్పర్ రూమ్లో ఆజ్ఞ కూడా ఇస్తున్నాడట. కొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే. ఇప్పుడు కండిషన్ కూడా పెడుతున్నాడు. మొదటిది ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అయ్యా ప్రేమిస్తున్నామండి, ప్రేమిస్తున్నావా? అయితే ఇప్పుడు ఇది రెండవది ఏంటి? నేను నిన్ను ప్రేమించినట్టు ప్రేమిస్తున్నావా? అది ఎలా ప్రేమించాలా? యేసు ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగానే ఒకరినొకరు మనం ప్రేమించాలంట. అందుకనే అది ఒక ఆజ్ఞగా పెడుతున్నాడు. మరి 35వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల. అది ఇప్పుడు క్రైస్తవుడిని ఏ విధంగా గుర్తిస్తారు? చాలామంది చెప్తున్నారు ఈ రోజుల్లో మైకుల ముందు, నిజంగా క్రైస్తవుల దగ్గర నేర్చుకోవాలండి ప్రేమ అంటే. మరి ఎందుకు క్రైస్తవులను బ్రతకనివ్వట్లేదు? ఎందుకు క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు? క్రైస్తవుల దగ్గర నేర్చుకోవాలండి ప్రేమ అంటే. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా తెచ్చి పక్కింట్లో నుంచి అయినా పెడతారు అని అంటున్నారు. వాళ్ళ కడుపులో తీసి పెడతారు అంటున్నారు. మంచి మాటలు వాడుతున్నారు, బాగానే ఉంది. మరి ఎందుకు ప్రేమించలేకపోతున్నారు అని అంటే, వాళ్ళు క్రీస్తు ప్రేమను రుచించలే. కారణం ఏంటండి? వారు క్రీస్తు ప్రేమను రుచించలే. వాళ్ళు మాటల వరకే నేర్చుకున్నారు, మాటలు మాత్రమే చెప్తున్నారు. చాలామంది వక్తలు చెప్తున్నారు ఈ దినాల్లో, నిజంగానండి క్రైస్తవులు అంటున్నారు, మంచిదే. కానీ క్రీస్తు ప్రేమను రుచించని వాడు క్రీస్తు ప్రేమను కనుపరచలేడు. ఏదంటండి? క్రీస్తు ప్రేమను రుచించని వాడు క్రీస్తు ప్రేమను కనుపరచలేడు. రుచించకుండా ఎలా కనుపరుస్తాడండి? ఎలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినాడో అది మనం ఎరిగితేనే కదా ఇతరులను ప్రేమించగలం. ఇతరులు మనం ప్రేమించలేకపోతున్నాము అని కారణం ఏంటంటే, దేవుని ప్రేమను మనం ఎరగట్లే, దేవుని ప్రేమను మనము రుచించట్లే. కనుక మొదటగా ఎరగవలసిన సత్యం ఏంటంటే, అసలు దేవుడు ఎటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించినాడు, దేవుడు ఎలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించినాడు ఏం చెప్తుంది బైబిలు? రండి కొన్ని మాటలు చూద్దాం. ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడట? 136వ కీర్తన, సామ్ 136 చాప్టర్ 1, కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి వచనం. కొంచెం మంచినీళ్ళు
136. యెహోవా దయాళుడు, ఆ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరముండును. ఈ కృప ఎందుకు వచ్చింది? ప్రేమ ద్వారానే కృప చూపుతూ ఉన్నాడు ఆయన. ఆ ప్రేమ లేకపోతే కృప కనుపరచలేడు. అది ఎటువంటి ప్రేమతో కృప చూపుతున్నాడంటే, ఎంతకాలం చూపుతాడట దేవుడు? ఎంతవరకు ప్రేమించేవాడుగా ఉంటున్నాడు? నిరంతరము ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఎలా ప్రేమించేవాడుగా ఉంటున్నాడండి? నిరంతరము స్థిరముగా ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన ప్రేమలో ఏముండదండి? మార్పు ఉండదు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం? అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళట్లేదంట, వాళ్ళు మా ఇంటికి వస్తున్నారేటండి, వాళ్ళు సింపుల్గా తేల్చేస్తాం. మీరు ఎందుకమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదంటే, వాళ్ళు ఇంటికి వస్తున్నారేంటండి, వాళ్ళ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో. అబ్బా, ఎన్ని లాజిక్లు అండి! వాళ్ళ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం అని అంట, మా ఇంటికి వాళ్ళ నేనెందుకు తగ్గాల? ప్రభు ఏమన్నా అలా అన్నాడండి? ప్రభు అన్నాడా? ప్రభు ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించుచున్నాను గనుక విడువక మీ ఎడల. ఏం ప్రేమ? ఆయన ప్రేమ నిరంతరం ఉండే ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిదంటండి? ఆయన కృప ఎంతకాలం చూపుతున్నాడట? ఆయన కృప ఎంతకాలం ఉంటుంది? నిరంతరము ఉండేటువంటిది, మార్పు లేనటువంటిది ఆయన ప్రేమ. రెండవది, ఆయన ప్రేమ ఎలాంటిదంట? రోమిలు రాసిన పత్రిక కింద చూసినాం కదా, 5వ అధ్యాయము 8వ వచనం. రోమన్ చాప్టర్ 5 and verse 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎవరి కోసం చనిపోయినాడంటండి? పాపులమై ఉండగా పాపుల కోసం చనిపోయినాడు. ఎవరు చనిపోయినాడు? ఒక పాపి చనిపోయినాడా? అర్థమైందండి. పాపం మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడినాడు. సాక్రిఫిషియల్ లవ్. ఆయన అసలు ఈ భూలోకంలోనికి రావడానికే పెద్ద సమర్పణ ఉంది. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తను తాను తగ్గించుకున్నవాడై, అనగా శిలువ మరణము పొందినంతగా తను తగ్గించుకున్నవాడై విధేయత కనుపరుస్తూ వచ్చినాడు. ఎంత సమర్పణ ఉంటే ఈ భూలోకానికి వస్తాడు ఆయన? ఎంత సమర్పణ ఉంటే ఆ యొక్క మహిమను విడిచిపెడతాడు? ఎంత సమర్పణ ఉంటే ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెడతాడు ఆయన? ఆయన ప్రేమలో త్యాగం ఉంది. ఆయన ప్రేమలో ఏముందండి? త్యాగం ఉంది. మరి ఆ త్యాగం కలిగినటువంటి ప్రేమ మనం కనపరిచినప్పుడే దేవుడు మన పక్షంగా కార్యం చేసేవాడుగా ఉంటాడు. ఒక దినాన్న ఒక సేవకుడు ఒరిస్సా ప్రాంతం నుంచి మెడ్రాస్కి ప్రయాణమై వెళ్తున్నాడట. మెడ్రాస్కి ప్రయాణమై వెళ్తుంటుంటే మరి ఆయన ఒరిస్సాలో ఎక్కాడు. కొంచెం విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటే ఎవరో లేపినట్టయితే అప్పుడు రాజమండ్రి స్టేషన్ వచ్చింది. ఏమొచ్చిందండి? రాజమండ్రి స్టేషన్ వచ్చింది. రాజమండ్రి స్టేషన్ వచ్చిన తర్వాత కిటికీ తెరవమని ఆయనకి ఎవరో చెప్తున్నారు. సరే, కిటికీ తెరిచాడు. తెరిచిన తర్వాత అక్కడికి ఒక మనిషి వస్తాడు. అతను చేయి జాపుతాడు. నీ దగ్గర ఉన్న డబ్బులు అతనికి ఇచ్చేయి అని చెప్పారంట. ఇప్పుడు ఈ దినాల్లో సేవ వేరు, ఆ దినాల్లో సేవ వేరు కదా. కనుక అప్పుడు ఆయన దగ్గర మొత్తం అంతా ఎతికితే 100 రూపాయలు ఉంది. ఎంత ఉందండి? 100 రూపాయలు ఉంది. 100 రూపాయలు ఉంటే అప్పుడు మరి ఆయన నిస్సంకోచంగా దేవుని యొక్క మాటకు విధేయత చూపి ఆయన ఏం చేయాలా? మెడ్రాస్ ప్రయాణం చేయాలా? ఇప్పుడు మధ్యలో ఏదైనా ఆహారం కొనుక్కోవాలేమో. మరి అక్కడ దిగిన తర్వాత ఇంకా ఏమీ ఆలోచన చేయలే. దేవుని మాటకు ఏం చేసినాడు? విధేయత చూపినాడు. విధేయత చూపి అప్పుడు ఆ డబ్బులు తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టేసినాడు.
ట్రైన్ బయలుదేరింది, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మెడ్రాస్ సమీపం అవుతుంది. మెడ్రాస్ సమీపం అవుతుంటే ఎవరో ఒక ఆయన ట్రైన్లో ఈయన సీటు దగ్గరికి వచ్చినాడంట. ఈయన సీటు దగ్గరికి వచ్చి అప్పుడు మీరు ఫలానా అని అడిగాడంట. అంటే అవునండి నేను ఫలానా. సరే అయితే ఈ కవరు మీ దగ్గర ఉంచండి అని చెప్పి ఆ కవరు ఆయనకి ఇచ్చాడంట. ఆ కవర్ ఇస్తే అతను ఎవరో తెలియదు ఈయనకి. ఇప్పుడు అసలు ఆ కవర్లో ఏముందో తెలియదు. సరే మరి మీ దగ్గర ఉంచండి అని ఇస్తున్నాడు. ఎందుకో అని ఆ కవరు ఆయన తీసుకున్నాడంట. తీసుకున్నాడు కానీ వెంటనే దాంట్లో ఏముందనేది తెరిచి చూడలేదు. మీ దగ్గర ఉంచండి అన్నారు కదా, ఏముందో. సరే ఉంచినాడు. ఉంచిన తర్వాత మెడ్రాసులో దిగిపోయిన తర్వాత సరే ఆయన మరి అవసరం కదా ఏదన్నా, అసలు ఏంటి ఈ కవర్ ఇచ్చాడు ఆయన, ఈ కవర్లో ఏముంది అనిస్తే ఆయన ఆ మెడ్రాసులో గడిపే దినాలకి అన్నిటికీ అవసరమైనంత ధనము ఇందులో ఉందంట. ఆ 100 రూపాయలు పోద్ది అని నువ్వు అనుకుంటే ఈ కవర్లో ఉండేది పొందుకుంటామా? ఈ దినాల్లో ప్రభు ఏదైనా నేను అడుగుతుంటే ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? వెనకం చేస్తున్నావా? ఈ నెలకు ఎలాగవుతుంది, వచ్చే నెలకు ఎలాగవుతుంది, మనం ఇచ్చేస్తే ఎలాగా అని అంటే క్రీస్తు ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఇవ్వకుండా అలాగే ఉంచుకుంటే ఆయన దగ్గర మనం ఈ దినాన ప్రభు బిడ్డలను చేయబడే వారంగా ఉన్నామా? అది నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ ఓన్లీ. డబ్బు విషయమే కాదు, దేని విషయంలోనైనా ప్రభువుకు నువ్వు వచ్చి ఉండడానికి ఇష్టపడకు. ప్రభువుకు నువ్వు వచ్చి ఉండడానికి ఇష్టపడకు. ప్రభువుకి ఎప్పుడూ కూడా నీవు సంతోషముతో ఇవ్వడానికి. నేను డబ్బుల గురించి మాట్లాడట్లేదండి, నేను మీకు ఎప్పుడు చెప్పినా డబ్బుల గురించి చెప్పను. అందుకని మీరు ఏమనుకుంటారంటే అన్న దగ్గర చాలా డబ్బులు ఉంటాయనుకుంటారు. నా అకౌంట్స్ అన్ని మీకు చూపిస్తాను ఎన్ని డబ్బులు ఉంటాయో. ఒకటి మాత్రం చెప్పగలను, నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషించుటకు సామర్థ్యము కలిగిన వాడు. అదొకటే నమ్ముతాను నేను. నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషించుటకు ఇంత పని జరుగుతుందంటే అది నా గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన మహాప్రేమను బట్టి పని జరుగుతూ ఉంది. మీ అందరి యొక్క ప్రోద్బలము, మీ అందరి సహకారం, వీటిలన్నిటిని బట్టి ప్రభు మీరు నాకు ఇచ్చినాడు కనుక మిమ్మల్ని అందరం మనం ప్రభు పని చేస్తున్నాం. ఎవరో ఒకరి గొప్పతనం కాదు. కానీ మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా జీవితంలో నేను దాన్ని ప్రతిదినం అనుభవిస్తూ చెప్తున్నాను. ఏదో ఒక ఉద్యోగం చేసినాను, లేదంటే అంత చేసినాను ఇంత చేసినాను కాదు. నేను చదువుకునే రోజుల్లో కూడా నా చివరి రూపాయి అయిపోయే టయానికి ముందే నాకు మనీ ఆర్డర్ వచ్చేది. ప్రియులారా, నీవు నేను ప్రభు మీద ఆధారపడితే ఆయన ఎవరిని పోషించినాడంట? ఆకాశ పక్షులను పోషించినాడు. ఎవరిని పోషించినాడు? ఆకాశ పక్షులు. నీవు నేను ప్రభు కొరకు అంటే ఇతరులను ప్రేమించే విషయంలో అంత కన్సర్న్ కలిగి ఉంటున్నామా? ఎవరైనా అక్కర్లతో ఉన్నారు, ఒకవేళ అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్ళి సహాయం చేయాలా? నువ్వు నిద్రను ప్రేమిస్తే ఏం సహాయం చేస్తావు? ఒకవేళ ఏదైనా అక్కర్తలో ఉన్నారు, కొంచెం ఎక్కడి దాకా దింపితే బాగుండు అని అనుకుంటే, అమ్మో నా పెట్రోల్ అయిపోద్దేమో అని అనుకుంటే ఇంక నువ్వేం ప్రేమించినట్టు? కనుక ప్రియులారా, ప్రభువు పేరట ఇతరులను ఎంతగా మనం ఇప్పుడు ప్రభువుని ప్రేమించటం అంటే ఏంటండి? యేసు ప్రభుని మేము ప్రేమిస్తున్నామండి. ఎంత ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానండి. మరి ఆయన సృజించిన మనుషుని ఏం చేస్తున్నావు? నువ్వు ప్రేమించట్లేదనుకో, ఆయన ప్రేమించినట్టు కాదు. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరును, ఆ మాట చదవండి అమ్మా, 34వ వచనం 13వ అధ్యాయం 13వ అధ్యాయం యోహాను సువార్త. పై మాట చదువు 34. ఇది ఆజ్ఞ అంటండి. ఇదేంటండి? ఇందాకటిది కూడా ఆజ్ఞే, కాళ్ళుగాడడం అనేది. ఏమన్నాడు? ఆ కాళ్ళుగాడడం గురించి మాట చదివినాం 14వ వచనంలో. ఆ మాట చదవండి. కడుగవలసినదే అంటే అదేంటంటే ఆప్షన్ ఉందా? అది అక్కడ ఆజ్ఞ అండి, ఆజ్ఞే. ఇది కూడా ఏంటి? ప్రేమించాలనేది కూడా ఆజ్ఞే. కనుక మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనును, 14వ అధ్యాయం యోహాను సువార్తలో.
అంటే పైకి ఏం చెప్తున్నాం? ప్రభువా నువ్వు అంటే ఎంతో ప్రేమ ప్రభువా, రేపు ఆ పని చేస్తావా కొంచెం? అది మాత్రం కాదు ప్రభువా. ఏంటంట? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? మంచిదే. ఏదో అక్కరతో ఉంది నాకు, ఆ అక్కర తీరుస్తావా? కొంచెం ఆ వృద్ధుడు ఉన్నాడు, ఆ వృద్ధుడికి సహాయం చేయాలా, అతను హాస్పిటల్ తీసుకెళ్ళగలవా? నాకే అక్కడ అవుద్దన్నా, ఇంట్లో పనులు బోళ్ళు ఉన్నాయన్నా. నువ్వు ప్రేమించినట్టు ఎలాగైంది నన్ను? నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదు. నువ్వు ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను నువ్వేం చేస్తావు? గైకొంటావు. కనుక కోవెనెంట్ ఆఫ్ లవ్ రెండవది నేర్పించేది ఏంటంట? ఇంకా చాలా ఉన్నాయి, మనకు తెలిసిన సంగతులే. ఆయన షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినాడు. ప్రేమ అనేకమైనటువంటి సంగతులను ఓర్చుకునేదిగా ఉంది. ఆ ప్రేమ క్రియాపూర్వకమైనటువంటిది, అదేదో మాటతో చెప్పేటువంటిది కాదు. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రభు ప్రేమల గురించి దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇతరులు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలననేటువంటిది ఏంటంటే ఆజ్ఞ. మూడవ మాట చూసుకుందాం, ప్రభు వలలో పాలు పొందుదాం రండి. మూడవ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26 26వ అధ్యాయం. ఇక్కడ చదువుదాం చూడండి. 32వ వచనం. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ఉమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇది అలా ఉంచి ముందుకు రండి. 26:14 నొకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇప్పుడు ఇద్దరు తప్పిపోయారు. ఎవరు? మేడగదిలో ఆయన శిష్యులు అందరూ ఉన్నారు. ఇద్దరిని గురించి యేసు ప్రభు మాట్లాడాడు. మొదట మాట్లాడింది ఎవరి గురించి మాట్లాడినారు? ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ చరిత్ర మీరు చూసినట్లయితే, మరి జూడాస్ ఇస్కరియోత్ ఇతను ఒక్కడు మాత్రమే గలిలయుడు కాదట. ఇతను కెరియోత్ అనేటువంటి యోధా గ్రామాన్ని నుంచి వచ్చినవాడు. అందుకనే ఇస్కరియోత్ అనే మాటకు అర్థం ఏంటంటే కెరియోత్ గ్రామమునకు చెందినవాడు అని అర్థం. జూడాస్ ఇస్కరియోత్ అంటే మరి కెరియోత్ గ్రామమునకు చెందిన యోధ అని అర్థం. ఇతను ఒక్కడ మాత్రమే యేసు ప్రభు శిష్యులకు సపరేట్గా ఉండేవాడు. ఇతనితో ఎవరో కూడా పెద్దగా స్నేహం చేసినట్లుగా ఆయన శిష్యులు కనపడదు. అయితే ఇతని విషయమై మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పినారు. ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు పుట్టకుండినా మేలు అని చెప్తారు. రెండవది ఎవరి గురించి చెప్తున్నారు? పేతురు. మరి మన అన్నయ్య గారు చాలా ప్రగల్భాలతో ఏమంటున్నాడు? వాళ్ళందరూ ఏమంటారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీకోసం చనిపోవాల్సి వచ్చినా చనిపోతానంటే ఏం చెప్పినాడు ఆయన? నువ్వు అలా ఉండి పేతురు, కంగారు పడకు, అప్పుడు ఎప్పుడు దాకా ఎందుకయ్యా, కోడి కోయికు మునిపే ముమ్మారు నీవు నన్ను ఎరగనని బ్రొంకుతావు అన్నాడు. కనుక ఇప్పుడు ఇక్కడ ఇద్దరు మనుషులు తప్పిపోయారు ప్రభు గురించి. ఒక మనిషి గురించి వాడబడినటువంటి మాట ఏంటంటే బిట్రేయిడ్, అప్పగించుట అని వ్రాయబడింది. బిట్రేయిడ్ అంటే శత్రువుకు అప్పగించుట. రెండవది ప్రణాళికతో అప్పగించుట. ఇప్పుడు రాయబడింది ఏంటంట? ఎప్పుడు అప్పగించాలని సమయము కనిపెట్టుచుండెను. 16వ వచనంలో ఏముంది? సమయం కనిపెడుతున్నాడు ఎప్పుడు అప్పగించాలని. తన హృదయం అంతా కూడా నిండిపోయింది. యేసుప్రభుని ఎలా అప్పగించాలా, వాళ్ళు 30 వెండి నాణ్యాలు ఇచ్చారు కదా అని మరి ఆలోచన చేశాడు. అగ్రిమెంట్ చేసుకున్నాడు. వెళ్ళి మీరు నాకేమిస్తారని అడిగాడు.
వాళ్ళు ఏమన్నారు? 30 వెండి నాణేలు తూచి ఇచ్చారు, తెచ్చుకున్నాడు, సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి చేసినటువంటి పని ఏమన్నారంటే బిట్రేయిడ్ అన్నారు. బిట్రేయిడ్ అంటే ఉద్దేశపూర్వకముగా శత్రువులకు అప్పగించుట. రెండవది పేతురు చేసిన పనిని ఏమన్నారంటే డెనైడ్ అన్నారు. ఏమన్నారు? డెనైడ్ అన్నారు. డెనైడ్ అంటే మాట ఏంటంటే కాదనెను, లేదనెను అర్థం. ఎరుగను అనెను. ఏమన్నాడండి? ఎరుగను అనెను. ఇప్పుడు రెండిట్లకి ఉండే వ్యత్యాసం చెప్తాను చూడండి. మన ఈ మధ్యకాలంలో వాళ్ళ పేర్లన్నీ ఎందుకు కానీ ఉత్తర భారతదేశంలో ఆయన నాకు కూడా తెలుసు, పెద్ద సేవకుడు, మంచి ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. మన దగ్గరికి మొన్న సోదరుడు గౌరీశంకర్రావు ఢిల్లీ నుంచి వచ్చారు. మీరు ఉండే ఉంటారు కొంతమంది. గౌరీశంకర్ ఢిల్లీలో చేస్తే ఈయన హర్యానా ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. చాలా మంచోడు ఆయన. సువార్త పరిచర్య బాగా చేస్తూ ఉంటాడు. బాగా చేస్తున్నప్పుడు అనుకున్న రీతిలో ఒకరోజు మరి వేరే గుంపుకు చెందిన వాళ్ళు వీళ్ళ వ్యాన్ని పట్టుకున్నారు. సువార్త వ్యాన్ని పట్టుకుని ఆయనను తన భార్యను కూడా బాగుగా కొట్టి వాళ్ళ చేతులతోనే ఆ వ్యాన్లో నుంచి ఆ బైబిల్స్ అన్నీ కింద వేయించేసి అవి నిప్పంటించి ఆయన చేతే నిప్పంటింపజేసి వాళ్ళకేదో అవసరం కదా ఆ మాటను అనిపించి ఆయన నోటితో వాళ్ళు కొంత గలాడా చేసి వెళ్ళారు. ఆ తర్వాత వీడియో వైరల్ అయింది. హర్యానా గవర్నమెంట్ కొంత యాక్ట్ అయింది, ఏదో జరిగింది. కానీ మొత్తానికి ఆయన పంచే బైబిల్లే ఆయన చేత్తో కాల్చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈయనకి ఏం శిక్ష విధిస్తాడు చెప్పండి? యేసు ప్రభు ఈయనకి ఏమి శిక్ష విధిస్తాడు? ఎందుకు చేయవలసి వచ్చింది ఆయన అక్కడ? ఎందుకు చేయవలసి వచ్చింది? పరిస్థితుల ప్రభావమును బట్టి. ఆయన మనపూర్వకంగా చేసినాడా? తన హృదయంలో ఉండేటువంటి కోరికతో చేసినాడా? కాదు కదా. దట్ ఈజ్ కాల్డ్ డినైడ్. దాన్ని ఏమంటారండి? కాదనుట, లేదనుట. అక్కడ అందరూ వచ్చేసారు, అడుగుతున్నారు. ఆడపిల్లలు, మగవాళ్ళు, ఆ యొక్క సైన్యం వాళ్ళు, ఆ యొక్క రోమా సైనికులు వచ్చి నువ్వు కూడా గల్లీడువే కదా, నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడు కదా అని అంటే ముందేం కనపడుతుంది? అంతమంది మనుషులు ఉన్నారు. అక్కడేమో ఆయన బంధించి తీసుకుపోతున్నారు. ఒకవేళ ఆయన నాకు తెలుసానంటే నన్ను కూడా తీసుకుపోతారేమో, నాకు కూడా మరి సిలువ మరణం వేస్తారేమో అనే భయంతో పేతురు ఏం చేసినాడు? హీ డినైడ్ క్రైస్ట్. ఏం చేసినాడు? యేసు ప్రభు వారిని కాదని, లేదని చెప్పినాడు. అందుకనే హానెస్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్. హానెస్ట్ ఫెయిల్యూర్. అక్కడ తప్పని పరిస్థితులలో తప్పిపోయినాడు పేతురు. పేతురు ఏం చేసినాడండి? తప్పని పరిస్థితుల్లో తప్పిపోయినాడు. మరి ఈ దినాల్లో కాదు కానీ గత దినాల్లో చాలా భయపెట్టేవారు. ఏమని భయపెట్టారంటే, మీరు క్రైస్తవ మతం తీసుకుంటే మీకు ఉద్యోగం తీయించేస్తాం అన్న వెంటనే పాపం వీళ్ళు భయపడి ఏం చేసేవారు? ఆ వాగ్దానం కార్డులు అన్నీ తీసేసి ఏదేదో చేసేవారు. నిజంగా అది అలా చెప్పట్లేదు. ఏం చేసేవాళ్ళు? వాళ్ళు భయపెట్టేవారు. పాపం ఉద్యోగం పోద్దేమోనని భయపడి వాళ్ళు ఏం చేసేవారండి? అలా చేసేవాళ్ళు. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు శిక్షక పాత్రులు అయిపోతారా? వాళ్ళు చెప్పండి, శిక్షక పాత్రులు అయిపోతారా? పాపం ఎవడో బుద్ధిహీనుడు వచ్చి భయపెట్టిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారండి? గబుక్కున అవన్నీ తీసేసి ఏదో పెట్టారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగాళ్ళు తీసేస్తారో? వాళ్ళ హృదయంలో యేసుప్రభు ఉన్నాడు కనుక. దట్ ఈస్ కాల్డ్ ది డినైడ్. కనుక అప్పుడు మన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారిని మనం ఉద్దేశపూర్వకంగా అప్పగించే వారంగా ఉన్నామా? పరిస్థితులను బట్టి ఎప్పుడైనా వన్ టైం ఓన్లీ. పేతురు ఎన్నిసార్లు అప్పగించాడండి? పేతురు ఎన్నిసార్లు అన్నాడు తెలియదని? ముమ్మారు ఒకసారి అన్నాడు. ముమ్మారు అన్నా ఎప్పుడు అన్నాడు? అకేషన్ మాత్రం సింగిల్ అకేషన్. అందుకని నీ జీవితంలో, నా జీవితంలో అంటే హానెస్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్. కృపకు పాత్రమైంది. అలాగని చెప్పి మనం అది మళ్ళీ తెలిసి చేస్తే అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళీ యోధా ఇస్కరియోతు యొక్క బిట్రేడ్లోనికి వెళ్ళిపోద్ది.
కనుక ప్రియులారా, మనం పరీక్ష చేసుకోవాలి. మనం పరిస్థితులను బట్టి ప్రభువుకు ముఖం చాటేసామా ఎప్పుడన్నా? దాన్ని బట్టి మనం చింతించవలసిన అవసరం లేదు. కానీ ప్రభు మన పక్షంగా ఉన్నాడు, మన హృదయాంతరంగాలను ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఎందును బట్టి నువ్వు ఆ మాట మాట్లాడినావో ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్లకి స్త్రీలు బొట్లు పెట్టుకుని వస్తారు. దాన్ని మనం పెద్దగా పాయింట్అవుట్ చేసేసి మనం మాట్లాడడానికి, అందుకని మేమేం చెప్తామంటే, నీ కట్టు బొట్టు నిన్ను స్వర్గానికి తీసుకొని వెళ్ళేది. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్న తర్వాత అది ఒక విగ్రహ సంబంధమైందని అది తెలుసుకున్న తర్వాత వాళ్ళే చేస్తారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయకూడదు, వాళ్ళనేమి వాళ్ళ వస్త్రధారణను బట్టి, వాళ్ళ అలంకారాన్ని బట్టి, వాళ్ళ ఆత్మీయమైనటువంటి స్థితి ఇదే అని మనం ఏం చేసేయకూడదు, తీర్మానం చేసేయకూడదు, జడ్జి చేసేటువంటి అవసరం లేదు. సరే, ఈ తరంలో నువ్వు అనుభవంలోనికి వచ్చావు, దేవుని బట్టి వందనాలు. కానీ వాళ్ళు మొదటి తరంలో ఉన్నారు, ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరికి రక్షణ లేదు. వాళ్ళే ఏదో ఒక మరి అంటే అనకుండా, అంటే ఎవరికి తెలియకుండా దేవుని మందిరానికి వస్తున్నారనుకో, వాళ్ళకి నువ్వు అలా ఉండాలా ఇలా ఉండాలా, అవి తీసేసిన వాళ్ళు లోపల ఎన్నో విగ్రహాలు పెట్టుకుంటే వీళ్ళు వెళ్ళిపోతారు పరలోకానికి, వాళ్ళు వెళ్ళరా పరలోకానికి. కనుక వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిట్రైడ్ అండ్ డినైల్. కనుక ఉద్దేశపూర్వకముగా ప్రభువును అప్పగించుట, పరిస్థితులను బట్టి తెలియదు అని అనుట అనేటువంటి దానికి ఉండే వ్యత్యాసాన్ని మనం ప్రభువారి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వాడు ఎప్పటి నుంచో ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో బేరసారాలు ఆడాడు, వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు, వాళ్ళు ఇచ్చిన వెండి నాణాలు తెచ్చుకున్నాడు, సమయం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు అప్పగించాలని. ఆ గెసెమనే తోటలోకి వెళ్ళినాడు, బోధకుడా మీకు శుభమగును గాక అంటున్నాడు. ఎంత హృదయం చెడిపోయిన స్థితిలో ఉన్నాడు. కనుక ప్రియులారా, పేతురు మనకు నేర్పించేది ఏంటంటే, మానవులమైన మనము అనేకమైన బలహీనతలు కలిగిన వారం. అయితే ఆ బలహీనతలతోనే ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు మనల్ని బలపరుస్తాడు. నేను బలం పొందుకున్నాక వస్తాను, రాలేవు. అర్థమైందండి? పాటలు పాడడానికి రమ్మంటే, అన్నా నేను పెద్ద సింగర్ని అయిపోయాక వస్తానంటే నువ్వు సింగర్వు అవ్వవు, సింగర్వు కాలేవు. నువ్వు ఇక్కడికి రా, అవుతావు. దేవునికి నువ్వు అప్పచెప్పుకుంటే, నన్ను నేను అప్పచెప్పుకుంటే సింగరం అవుతాం. వాక్యం చెప్పండి అంటే, నేను బాగా నేర్చుకున్నాక చెప్తానంటే, ఇప్పుడు నాకన్నా గొప్పగా చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళగా నేను చెప్తానా? అందుకని ఇప్పుడు ఎవరిలాగా, నాలాగ నేను చెప్పాలా, మీలాగా మీరు చెప్పాలా? ప్రభు ప్రతి ఒక్కరినే వాడుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? ప్రభు ఏం చేస్తాడంటండి, ప్రతి ఒక్కరినే వాడుకుంటాడు. కనుక ఈ దినాల్లో మనం చదువు ఉంది, చదువు లేని సేవకులు మా మేనల్లుళ్ళు ఉన్నారు, మీకు తెలుసు కదా, జాన్ వెస్లీ అని. చిన్నప్పుడు వాళ్ళని బాగా చదవండిరా అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమనేవాళ్ళు తెలిసిన, మాయ్యా మా ఇంటికి ఒక గుడ్డాయన వచ్చారు మాయ్యా పాస్టర్ గారు, ఈడేదో నా చెప్దాం అనుకుంటున్నాడు, అయితే ఏంట్రా చెప్పరా అని. మాయ్యా ఆయనకి బైబిల్ చేతిలో ఉంది కానీ బైబిల్ అంతా చదివేస్తున్నాడు మాయ్యా అంటే. ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటే, నేను చదవకపోయినా పర్వాలేదు, నేను బైబిల్ చెప్పేస్తానండి అది. అంటే వాళ్ళ మోటివ్ అనమాట. నిజంగానే చాలామంది మరి మనకు బైబిల్ ఉండి మనం చదవలేం, మన కళ్ళుండి మనకు చదవలేం, లేని వాళ్ళు ఎంతోమంది హృదయంలో దేవుని యొక్క మాటలను పదిలిపరుచుకునేవారు ఉంటారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, మనకి భౌతికమైనటువంటి అర్హతలను దేవుడు చూసేవాడుగా లేడు. కానీ మన హృదయము, మన అందుబాటు ఆయన చేతిలో పెడితే ఆయన ఏం చేస్తాడట, మనలను ఎలివేట్ చేసేవాడుగా ఉంటాడు, మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, నేను సుమారుగా నా 24 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం చెప్తున్నాను. కనుక 24వ సంవత్సరంలో నేను ఇలాగే చెప్పేసి ఉంటానండి. ఇంత ఇదిగా మీకు అందరికీ అర్థమయ్యేలాగా, లేదంటే చెప్పినా చెప్పకపోయినా చూడలేదు నా ముఖం అంటాడని అలాగే ముఖం చూస్తూ ఉన్నట్టు అలాగా చెప్తారా? అప్పుడు చెప్పేలాగా, అప్పుడు బలహీనతలు, అప్పుడు అయితే నా చుట్టూ ఉండేటువంటి దైవజనులు నన్ను ఆ విధంగా ఎలివేట్ చేస్తూ వచ్చినారు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు చెప్పిన ఆయన. కనుక ప్రియులారా, దేవునికి మనం అందుబాటులో ఉండుటే ముఖ్యం. అర్థమైందండి? మన అర్హతలు దేవుడికి అక్కర్లే. మన అర్హతలు అవసరమైతే ఇంకా ఆయనేం గొప్పవాడు, ఆయనేం మనల్ని మార్పు చేస్తాడు. ఆయన శూన్యము నుండి సమస్తమును ఎక్కడి నుండి కలుగు చేస్తున్నాడంటే, సమస్తాన్ని శూన్యము నుండి కలుగు చేస్తున్నాడట. కనుక మనం గొప్పవాళ్ళమని మనల్ని వాడుకోరు. అర్థమైందండి? మన హృదయాంతరంగంలో ఉండేటువంటి విధేయతను బట్టి
ఆయన వాడుకుంటాడు. అందుకని పేతురుని గురించి ఒక మాట రాయబడింది. ఆ మాట నేను చదువుతున్నప్పుడు చాలా సంతోషిస్తా. లూస్ గాస్పల్ చాప్టర్ 22 and verse 32, 22వ అధ్యాయము 32వ వచనం. 22వ అధ్యాయం 32వ వచనం. లూకాసు సువార్త. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. వెన్ ద వాట్ కన్వర్టెడ్ అంటాడు ఇంగ్లీష్లో. అంటే ఏంటి అర్థం ఏంటంటే, నువ్వు మార్పు చెందిన తరువాత, నువ్వు రూపాంతరము చెందిన తరువాత, నీ హృదయములో ఇంకా ప్రభువే నాకు కావాలి, ఈ మనుషులు నన్ను ఏం చేసినా నాకేమి సంబంధం లేదు అని మార్పు చెందుతావు కదా. మార్పు చెందిన తరువాత స్థిరపరుస్తాడని ఆయనకు తెలుసు. ఎవరికి? యేసు ప్రభు వారికి తెలుసు. ఇలాంటి శోధన వస్తుంది. ఈ శోధనలో పడిపోతాడు పేతురు. పడిపోయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడట, అందుకని అప్పుడే ఎప్పుడైతే మూడోసారి బొంకినాడో వెంటనే ఇది గుర్తొచ్చిందంట. అరే, ప్రభు నాతో చెప్పాడు కదా ముమ్మారు బొంకుతావని అని వెలుపులకు పోయి పశ్చాత్తాపపడి ఏడ్చెను అని వ్రాయబడింది. ఏమని రాయబడిందండి? పశ్చాత్తాపపడి. వెంటనే దేవుడు పేతుర్ని లేవనెత్తినాడు, పేతుర్ని బలపరిచినాడు. అందుకనే ఇప్పుడు ఆ పేతురు సిలువ వేయడానికి అవకాశం వచ్చినప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు అంటాడు, అయ్యా నేను ఆయన వలె నిటారుగా సిలువ వేయడానికి నేను అర్హుణ్ణి కాదు, నేను బొంకిన వాడిను, నన్ను ఏం చేయాలా? తల్లకిందులుగా సిలువ వేయండి. ప్రియులారా, ఆయన నేర్పించేటువంటి మూడవ పాఠం ఏంటంటే, మానవునికి బలహీనతలు ఉండడం అనేటువంటిది అది సరి అయిందే, అది తప్పిదం కాదు పరిస్థితులను బట్టి. అయితే వెంటనే పశ్చాత్తాపపడి సమకూర్చబడినప్పుడు, ఇప్పుడు పేతురుని ఎలా వాడుకున్నాడు దేవుడు? ఎలా వాడుకున్నాడండి దేవుడు? యేసు ప్రభు వారు మరి వెళుతున్నప్పుడు యేసు ప్రభువుని తాకినప్పుడు స్వస్థత. పేతురు నడిచిపోతుంటుంటే నీడబడితే స్వస్థత. ఎక్కడండి? పేతురు నీడబడితే స్వస్థత అంట. మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు, మీరు నమ్మిన ఎడల నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. పేతురు, నువ్వు అంత తక్కువగా ఎంచినేసుకోకు. నేను బొంకుతున్నానని బొంకేవాళ్ళలాగా ఉండిపోవద్దు. నువ్వేం చేయాలా? తిరిగి మారు మనసు పొందాలా. కనుక మూడవ అనుభవం ఏంటన్నట్లయితే, నీ తప్పిదము దేవుని దృష్టిలో అంగీకారమైందైతే నీవు నేను ఆయన కృపకు పాత్రులం అవుతాం. ఒకవేళ అది ఉద్దేశపూర్వకమైందైతే దానికి యోధ ఇస్కరియోతు సమకూర్చబడ్డా? లేదే. అప్పుడు ఆ నాణ్యాలు ఏమన్నా సంపాదించుకున్నాడు కదా, ఏమన్నా అనుభవించాడా? అవి ఏం చేసినాడంట? విసిరేసినాడు, ఉరిపెట్టుకుని చనిపోయినాడు. కనుక ప్రియులారా, 3 అనుభవాలు నేర్పించినాడు మేడగదిలో. మొదటి అనుభవం కాళ్ళు కడుగుట, అంటే మనల్ని మనం తగ్గించుకొనుట, సేవకత్వము ద్వారా నాయకత్వం యొక్క అనుభవంలోనికి వచ్చుట. రెండవ అనుభవం, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించినాడో మనము ఒకరినొకరము ఆ విధంగానే ప్రేమింప బద్ధులమై ఉన్నాం. మూడవది, మరి తప్పిపోవడం అనేటువంటిది సహజమే, కానీ సమకూర్చబడుట అనేటువంటి దాని మీద మరి మనం ఆధారపడి ఉంటాం. ఆ రీతిగా ఉంటుటకు ప్రభు మనకి సహాయము చేయునుగాక. రండి, మోకాళ్ళపైకి వద్దాం. మనం పరీక్ష చేసుకుంటుండగా ప్రభు వాళ్ళలో పాలు పొందే వారంగా ఉన్నాం.